రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయించే బాధ్యత జాతీయ పార్టీలైన కాంగ్రెస్, భాజపాలదేనని భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కె కవిత పేర్కొన్నారు. ఆమె మంగళవారం ఇక్కడ కాన్స్టిట్యూషన్ క్లబ్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. హైకోర్టు ఆదేశాల మేరకు స్థానిక ఎన్నికల నిర్వహణ గడువు దగ్గర పడుతున్న నేపథ్యంలో గతంలో మాట ఇచ్చినట్లుగా 42% రిజర్వేషన్ల అమలుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని రాహుల్ గాంధీకి చెప్పడానికి తాను ఢిల్లీకి వచ్చినట్లు ప్రకటించారు. దేశంలో జాతీయ పార్టీలు పోలిస్తే ప్రాంతీయ పార్టీల ద్వారానే ప్రజలకు ఎక్కువగా న్యాయం జరుగుతుందన్నారు. రాజ్యాంగాన్ని చేతపట్టి దేశవ్యాప్తంగా తిరిగే రాహుల్ గాంధీ అందులోనూ 243D ప్రకారం స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో జారీ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒక్క మాట చెబితే చాలు రాష్ట్రంలో అమల్లోకి వస్తాయి. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించి పంపిన బిల్లు రాష్ట్రపతి నుంచి కేంద్రం వద్దకు వెళ్లి ఉంటుంది. ఓబీసీలుగా చెప్పుకునే ప్రధాని మోదీ వారి హక్కులను రక్షణ కల్పించేందుకు చర్యలు తీసుకోవాలి. తమిళనాడులో అమలు చేస్తున్న 69% రిజర్వేషన్ల విధానాన్ని రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చి రక్షిస్తున్నట్లుగానే తెలంగాణ ఓబీసీ రిజర్వేషన్ల బిల్లుకు రక్షణ కల్పించాలి. స్థానిక ఎన్నికల్లో ఆ వర్గానికి 42% రిజర్వేషన్లు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలి అని కవిత డిమాండ్ చేశారు. రిజర్వేషన్ల అమలుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేయకపోయినా, కేంద్రం బిల్లుకు ఆమోదం తెలపకపోయినా ఈ నెల 17న రైల్లోకో నిర్వహించి దక్షిణాది నుంచి ఢిల్లీకి ఒక్క రైలు కూడా రాకుండా చూస్తామని హెచ్చరించారు. రైల్ రోకోలో భారత రాష్ట్ర సమితి అధ్యక్ష, కార్యనిర్వాహక అధ్యక్షులు పాల్గొంటారా అన్న ప్రశ్నకు బదులిస్తూ త్వరలో దీనిపై తాను అన్ని పార్టీల అధ్యక్షులకు లేఖ రాయబోతున్నానన్నారు.